ఆడమా నాయకత్వం వచ్చేయండి చూడండి అమ్మగారు కెమెరా సైడ్కి వచ్చాక సైడ్ రోడ్ ఎరాలి వాడు కూడా బుద్ధి మీటింగ్ ఎలక్షన్ అయిపోయి 2 నెలలు అవుతా ఉంది ఆడి దాకా వచ్చేలా ఈటికి రావాలా ఒడ్డూరులేకే మెయిన్ కావాల్సింది ఈ ముద్దేపల్లికి ఒడ్డూరులేకే మెయిన్ పుట్టకు మళ్ళీ వేసుకుందాము పుట్టకు మళ్ళీ వేసుకుందాంలే ఇటు నుంచి పోదాం ఈజీ వేసుకున్నా దాంట్లో ముందు మీ ఊర్లో నుంచి చిన్న బయట పోయేదానికి కావాలి కదా ఇది ఇప్పుడు బ్రేక్ అవుతా ఉందా ఉండ అయితే వేరే ఫోన్ నుంచి చేస్తాను ఇప్పుడు ముద్దేపల్లి రోడ్డు మనకు వేస్తున్నాం కదా అది యాక్చువల్గా ఎగువ ముద్దేపల్లికి మనం శాంక్షన్ చేస్తుంది మధ్యలో ఎందుకు ఆపేసి ఎగువ ముద్దేపల్లిను ఒడ్డూరుకు లేకుండా వేస్తూ ఉండరు శాంక్షన్ ముద్దేపల్లిలు అంటే ఎగువ ముద్దేపల్లికే మనం నేనే కదా పెట్టించిన శాంక్షన్ మరి దీనికి ఎందుకు వేయట్లేదు ఉంటున్నా అవును ఏమైందంటే రోడ్డు కొంచెము సెంటర్లో అది కొంచెం నేను చెప్పి మాట్లాడి వెళ్తాను ఇప్పుడు సెంటర్లో ఉంటుంది విడితే ఎంత వస్తే అంత వేసేసే ఇబ్బంది లేదు ఆ ఊర్లో విడత కోసము ఈ ఊరికి మనం పెట్టిందే ఈ ఊరి కోసం రోడ్డు అదిను ఒడ్డూరు వస్తుంది రెండింటికి కనెక్ట్ చేసేయండి ఒడ్డూరు కూడా పక్కనే ఉంది అది ఒక 200 మీటర్స్ వస్తుంది అది కూడా రెండింటికి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయమనండి దాంతో పాటు ఓకే పెట్టిందే మీకు తొలితో వీటి నుంచి వేయమన్నా వాడి ఆడికాక నిలిపేసి ఇదేందో వెడల్పు తక్కువ వస్తా ఉంది నా ఊర్లో ఏందో తీయకపోతే వాళ్ళే తీస్తారులే ఇంకేమ్మా చెప్పండి అయిపోయి కదా చెప్తే కదా
వచ్చేది ఏం లేదు. కాకపోతే ఊరికేనే నా మీద ఇస్త్రీ 5 ఏళ్ళు నేను కాదు కాదు ఇప్పుడు చేసిన రోడ్డు కాదు ఇది. నేను ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ చేసి చెప్తే ఆ రోజు అందరికీ చెప్తే మీరు నమ్మలా, మీరు ఎవరు నమ్మలా. నమ్మని దానికే లెక్క సరిగా రాలా. నమ్మని దానికే కదా లెక్క. ఇప్పుడు 25 లక్షలు దానికి కమ్యూనిటీ హాల్ చేయిస్తే ఏది ఇదే శాంక్షన్ గుడికి చేయిస్తే అది 5 ఏళ్ళు మళ్ళా గవర్నమెంట్ బాయ. కనీసం ఓట్లు కూడా ఇప్పుడు అట్లే వేస్తారు. అందరూ ఒక పక్కనే ఓట్లు వేస్తారు. వాళ్ళ దగ్గర పని చేయించాలి మీరు, అది పని చేయించుకోవాలా. రోడ్డు నేనే శాంక్షన్ చేస్తే 5 ఏళ్ళు వాళ్ళే ఉండ్రి రోడ్డు పని చేసుకున్నాడు. మిగతా చోట అంతా చేసిరు కదా. వేళ్ళూరు కూడా రోడ్డు వేసుకోవాలా, అది నేనేసింది రోడ్డు, నేనే శాంక్షన్ చేసిన రోడ్డే కదా ఏళ్ళూరుకే. వాళ్ళ ఊరికి మాత్రం రోడ్డు వేసుకొని ముద్దేపల్లికి కాలేయాలి రోడ్డు. అదే శాంక్షనే కదా రెండు. ఇదే శాంక్షన్ అదే శాంక్షన్ రెండు ఒకటే కదా. అది చేయలే. అట్లనేమన్నా నాకు చేస్తారంటే నాకు పప్పు రోడ్డు నాకు పర్మనెంట్ గా నాకు మీరు అన్యాయమే చేస్తా ఉంటే ఎట్లా? కరెంట్ ఇచ్చింది మనమే, ఇంట్లో ఇచ్చింది మనమే, రోడ్డు వేసింది వీళ్ళున్నప్పుడు మీ ఊర్లో కరెంట్ లేదు, అన్నే వచ్చి టెంకాయ కొట్టాడు కరెంట్ ఇచ్చి. బోర్డు కూడా అట్లా ఉంది కరెంట్ ఇచ్చింది. కాదు నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడేం నేను మీతో మాట్లాడేదానికి రాలా. నేనేం తప్పు చేసినా పప్పు రోడ్డు నన్ను ఎందుకు మీరు దూరంగా పెడతారా? బస్రా గతంలో మనం ఫస్ట్ ఎలక్షన్ అయిపోతామని గెలుస్తా ఉన్నట్లే వైఎస్ఆర్ పార్టీ చలమంగంలో మీటింగ్ పెట్టి 3 నెలల్లో వేసేస్తాను గుడి మీద ఒట్టు పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు అడిగినారు ఆయన్ని? న్యాయానికి అట్లా కాదు చెప్పండి. చేసినా కదా 3 నెలలు అని చెప్పి అందుకే అదొక ఇస్తా ఉండేది పని. మీరు మాత్రం 2 దినాలు ఓట్లు ఆయనకే వేస్తున్నాయి. మన ఎలక్షన్ లో 200 మెజార్టీ కదా వాళ్ళకి, అది కదా వాళ్ళకి 600 ఓట్లతో 200 తెలుగుదేశానికి 400 వైఎస్ఆర్ కి అయినారు కదా. రోడ్డు శాంక్షన్ అయినాక సార్ న్యాయం లేదు సార్, మేము అంతా చేస్తాం కదా. నేను దూరమూడు కదా, మన ఆయన కాలం నుంచి వస్తానే ఉండాలి కదా. మీరేమో నన్ను దూరం చేసుకుంటా ఉండేది నన్ను అడిగేది. ఒకసారంటే ఏదో జరిగిందనుకో, రెండోసారి అంటే జరిగిందనుకో, ప్రతిసారి నాకు ఎలాంటి ఇంక తప్పే అడగలా నేను. నాకు రేపు ఓట్లు ఉన్నాయా? లేవు కదా. ఎందుకు నాకు అన్యాయం చేస్తారు? ఏం తప్పు చేస్తారు తెలుసుకుందామనే తెల్లారితో వచ్చింది. నేను చాలా దినాల నుంచి వస్తామని ఉన్నా, ఇప్పుడు కాదు. ఎలక్షన్ అయిన 3వ నుంచి వస్తామని ఉన్నా. ఎందుకు రాలేదంటే మొత్తం పైన ఈ రోడ్డు మొదలు పెట్టమన్నా. ఈ రోడ్డు మొదలు పెట్టినప్పుడు మొత్తం అన్ని చోట్ల మొదలు పెట్టాలి కదా. మిగతా వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమియా ముద్దేపల్లి ఓట్లు వేయకపోతే నువ్వు రోడ్డు మొదలుపెట్టి ఊరు లేకపోతే నన్ను అడగతారని భయంతో ఉండిపోయినా. అర్థమవుతుందా? ఇంకా చాలా వేసిండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా రోడ్లు మొదలు పెట్టలా. ముద్దేపల్లి మొదలు పెట్టినా. ఈడొచ్చి నేను ముద్దేపల్లికి ఎలక్షన్ అయిపోతానే ఊర్లోకి వచ్చి నేను మళ్ళీ రోడ్డు మొదలు పెట్టి వస్తే, నేను వస్తే పని అయితే మొదలవుతుంది. నేను వస్తే అంటే నువ్వు ఓట్లు వేయని వాళ్ళ దగ్గరికి పోతావా, ఓట్లు వేసే వాళ్ళ దగ్గరికి రావా అని అడగతారని భయంతో ఇన్ని దినాలు ఉండే. అర్థమైనా? అడగరా నన్ను? అడగకున్నాం సార్, అంతా నువ్వేసే మిసుకోవాలా నాకేం బాధలే, నాకేం బాధ ఉంది. కనీసం చెప్పేదన్నా ఉంది కదా, అందుకని చెప్పే మాటే చెప్తా ఉండా. ఇంకా నాకేమి కోపం లేదు, ఊరికి దోవే లేదు. ఎంత గలాట్ చేసమ్మా చేయండి గలాట్ పెట్టి మనం కదా గలాట్ పెట్టి రోడ్డు ఊరికి నాయన
అంతో ఇంతో ఈ ఊరిలో నాకు చేస్తా ఉండాలి. నేనేం ఈ ఊరు గురించి మాట్లాడడంలే, ఇదే పల్లెల గురించి మాట్లాడుతున్నాను. పల్లెలు కోటు బట్టలు ఇక్కడ చూడి కోటు బట్టలు చూడండి, అటు డబ్బులు పట్టుకోండి. రామా రైట్ బ్రదర్. అన్నతో మాట్లాడాలి. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎందుకు నేనే వస్తానని చెప్పి కొంచెం అందరూ వస్తానంటే ఇప్పుడైతే తెల్లారితో అందరూ ఉంటారు కదా ఊర్లో. గుడికాడికి వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ ఉండరు. నేను వచ్చినప్పుడు అంతా 10 ఆ ఊర్లోకి ఇప్పుడు వేసేయమన్నా చేసేయమన్నా మళ్ళీ ఇంకొక స్టెప్ గుడికాడికి ఇంకోసారి గుడికాడికి అంతా ఒకే దోటి వచ్చింది. ఇది 5 ఏళ్ళు ముందు చేసింది. నేను చెప్పినా నమ్మల అందరూ కాగితాలు చూపించాను. కాగితాలు చూపిస్తే కూడా జీవాలు కూడా చూపిస్తుంది కదా. గుడికాడ 25 లక్షలు కమ్యూనిటీ హాల్ కూడా చేసిన, అది 5 ఏళ్ళు పని చేయలే. అయినా ఏం చేయకపోయినా వాళ్ళు కోట్లు వేస్తారు చేసేవాళ్ళు. అదే కదా ప్రాబ్లం. ఈ ఊర్లో కరెంటు మన ఆయన ఇచ్చా, ఇండ్లు ఇచ్చా. ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి గలాటపడి రోడ్డే లేదు వచ్చేదానికి. ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తుంది, నీళ్ళు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. అన్ని చేసినా సరే ఒకసారి వేయలేదు ఇంకోసారి వేస్తారంటే ఈ ఒకసారి కూడా మీరు ఓట్లు వేయకుండా ఉంటే నాకు మొన్న కూడా వేయలేదు కదా తల్లి. చెప్పాలా ఎందుకు నేనేం తప్పు చేసిన? అందులో నేను దూరమోడు కాదు, అంతా మా ఊరికి బంధువులే. ఏరపల్లెల్లో లేదా మారపల్లెల్లో ఆడ ఈడ ఇచ్చినవిడలే ఉన్నాయి. ఏమి నేను నాతో ఏం మీకు ఇబ్బంది అని అడుగుతా ఉన్నా. మీ దావులు మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించినానా? ఏమీ లేదే, పక్కు రోడ్డు కదా. నేను మనుషులు మీరు మాట్లాడే నాన్న బాధపడతా ఉండేది కాదు. ఇప్పుడు 40 ఏళ్ళుగా 45 50 ఏళ్ళుగా వస్తా ఉండమ్మా. కాదమ్మా, కాదు కాదు, రోడ్డు వదిలేయమ్మా. రోడ్డు వదిలేయి. నేను చెప్పేది ఓన్నే గెలిచినా వస్తానే ఉన్నాం కదా మా నాయన కాలం నుంచి. మీకు ఓడిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాడా? ఇప్పుడు 15 ఏళ్ళుగా వస్తాడు, 2 దినాలు చూసుకుంటారు వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రీధర్ రెడ్డికి కూడా వేసేస్తారు. అప్పుడు కూడా నన్ను ఇంటికి పంపిస్తారు. ఆ శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు. ఇప్పుడు నేను మీకు ఇన్స్పెక్ట్ పోలేదు కదా, నన్నేళ ఇంట్లో నన్ను దూరంగా చూసేది మీరు. ఏం తప్పు చేసినాను అందరూ చెప్పండి మాట్లాడము. ఎప్పుడు నేను నా జీవితంలో మా నాయన కానీ మేము కానీ మీకు ఇబ్బంది కలిగించలేదే. ఏమన్నా ఉంటే సహాయం చేసి ఉంటాం అంతేగాని
ఎక్కడ మీకు తప్పు చేయడం లేదా? మనిషిగా నన్ను చూడండి. మీరు మనిషిగా కూడా నన్ను చూడకపోతే బాధ కదా. నేను రోడ్డు వేపిస్తాను. అది ఏమి చాలా లేటుగా కూడా కాదు, 6 నెలలు తిరిగే లోపల. ఆయన వేయాల్సిన పనిలే, రౌండ్ చేయించుకుంటే సార్ శాంక్షన్ ఆయన అడుక్కోవాల్సిన పనిలే. రెడీ చేసి టెండర్లు కంప్లీట్ చేసి చేతికి కనీసం కాంట్రాక్టర్ల దగ్గర పని చేయించుకొని వాళ్ళ దగ్గర పేమెంట్ ముందే తీసుకోండి. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు సొంత దుడ్డు పెట్టి వేసుకుంటున్నారు, అప్పుడు తినేసి అని ఇట్లా ఏదో రకంగా దాన్ని తిరగదెబ్బాలి కదా, అట్లా లెక్క. కడుపుకో అన్నం కొన్ని పెట్టినప్పుడు మీరు కూడా వాట్సాప్ లో పెట్టి అడిగితే కదా, మాజీ మంత్రి ఇంకా లాస్ట్ అని మాట్లాడినాడు, మేము వాట్సాప్ లో చూస్తుంటే మాకు కోపం వస్తుంది. ఇవన్నీ మీరు కూడా రిపీట్ చేసి అడగాలి అందరూ. ఏమయ్యా నువ్వు ఇంకా శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యే అని అడిగితే కదా, అంతే కదా, అడగల. ఎప్పుడు కానీ వచ్చి పోతా ఉండేది. అది అతని గురించి నేను మాట్లాడదలుచుకోలే. నేను అడుగుతా ఉండేది కనీసం ఆలోచించాలి కదా అంటున్నా. ఊర్లో పిల్లోళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా? ఏదన్నా చెప్తే నేను వాస్తవం చెప్పిపోయినా, ఆ రోజు క్లియర్ కట్గా ఎవిడెన్స్ చూపించిపోయినా. టెండర్లు అయ్యిండేది, ఎప్పుడు అయ్యిండేది, ఎందుకు జరగలేదని చెప్పిన. నేను ఎంత చెప్పినా నమ్మకంగా ఉంటే ఏం చేసేదే? భగవంతుడు నన్ను గెలిపించి అధికారం వచ్చి కాబట్టి వచ్చినా. ఇప్పుడు మీరు చేసినట్లే దేశమంతా చేసింటే ఎట్లా వచ్చేది? నేను ఎట్లా వచ్చేది? చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చేది? ఈ పనులు ఎట్లా జరిగేది? మీరు చేసినట్లే అందరూ దేశమంతా చేసింటే ఎట్లా? రాకపోతే నేను చెప్పాల్సిన పనేలే, ఇంకా మీకు చెప్పాలి. వచ్చినా ఏకిపోయినా వచ్చినా మీరు యాళ్ళు నా మీద నన్ను ఖర్చు కట్టినారు. పనుల వరకు అన్ని నేను చేసినవే కదా. కరెంట్ కూడా మేము ఇచ్చిందే కదా, ఆయన ఇచ్చిందే కదా. సిమెంట్ రోడ్డు మేము ఇచ్చిందే కదా. ఇండ్లు అడిగితే కూడా ముందు వచ్చిన నేను ఇచ్చిందే కదా. అన్ని నేను ఇచ్చిందే కదా. యాళ్ళ ఇన్ని పనులు